ఈ నెల 14 వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, వర్షాలు మొదలైపోయినాయా? చర్మ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నెల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశామని కూడా తెలిపింది. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తర్వాత 14వ తేదీ వరకు కూడా అటు ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వెల్లడించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది. రేపు చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది. హైదరాబాద్ లో కూడా 14వ తేదీ వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అప్పుడప్పుడు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఈ రోజు కూడా ఏదైతే ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. అంతేకాకుండా హైదరాబాద్ లో కూడా కాసేపటి క్రితం అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసి కూడా నిలిచిపోయిన పరిస్థితి. మరికొన్ని ప్రాంతాలు ఇప్పుడు సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్ ఆ ప్రాంతంలో ఇప్పుడే వర్షం మొదలైనట్టయితే తెలుస్తుంది. శర్మ, జ్యోతి కిరణ్, మున్సిపల్ సిబ్బంది వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారా? హైడ్రా వీళ్ళందరూ ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ముందు జాగ్రత్తగా? శర్మ, ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ కు భారీ వర్ష సూచన అయితే పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలకు మాత్రమే భారీ వర్ష సూచన ఉంది కాబట్టి జిల్లాలకు సంబంధించిన అధికారులను అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. హైదరాబాద్ లో కూడా గట్టి జల్లులు పడే అవకాశం ఉన్నందున చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ గానీ ప్రభుత్వం గుర్తించిందో అక్కడ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఏ క్షణమైన ఒకవేళ భారీ వర్షం కురిస్తే మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏదైతే జిహెచ్ఎంసీ లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని టీంలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినప్పుడు ఆ టీములు ఒకవేళ వర్షం కనుక స్టార్ట్ అయిన వెంటనే అక్కడికి చేరుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అక్కడ చేరుకున్నట్టు సహాయక చర్యలు చేపట్టే విధంగానైతే జిహెచ్ఎంసీ సంబంధించిన టీం అయితే రెడీగా ఉంచారు. ధన్యవాదాలు జ్యోతి కిరణ్.